హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాసియా ఫ్యాషన్స్. ఈ రోజు మనం మీషో అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి, మెయిన్ గా యూట్యూబ్ క్రియేటర్స్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ కి బాగా యూజ్ అయ్యే ఒక విషయం గురించి మాట్లాడుకుందాము. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టుగా మీ కంటెంట్ కోసం మీషోలో ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసి షూట్ అయ్యాక రిటర్న్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందా, మీ నెంబర్ ని ఎలా వైట్ లిస్టింగ్ చేసుకోవాలి, అసలు వైట్ లిస్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు లైవ్ లో ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు, ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఫస్ట్ మీరు మీషోలో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకునే ముందు ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఆర్డర్స్ అనేవి స్టార్ట్ చేయాలి, ప్లేస్ చేసుకోవడం. సో ఫస్ట్ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మందికి ఉండే భయం ఏంటంటే, ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేశాక రిటర్న్ చేసినప్పుడు మన అకౌంట్ ని బ్లాక్ చేస్తారా అని. నార్మల్ కస్టమర్స్ కి అయితే అకౌంట్ బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా. కానీ మీరు మీషో క్రియేటర్ క్లబ్ లో మెంబర్ అయితే మీకు ఒక పవర్ ఉంటుంది, అదే వైట్ లిస్టింగ్. అసలు వైట్ లిస్టింగ్ అంటే ఏంటి? వైట్ లిస్టింగ్ అంటే ఏంటంటే, మీ కంటెంట్ కోసం మీషోలో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసి షూట్ అయిపోయాక రిటర్న్ చేసేటప్పుడు మీ అకౌంట్ బ్లాక్ అవ్వకుండా మీ నంబర్ ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని అన్‌లిమిటెడ్ గా రిటర్న్స్ కి ఎలిజిబుల్ అవ్వడాన్నే వైట్ లిస్టింగ్ అంటారు. మీషో బ్రాండ్ అనే కాదు, ఫ్లిప్‌కార్ట్ అఫిలియేటింగ్ గానీ, మింత్రా అఫిలియేటింగ్ కూడా చేయొచ్చు. మీరు ఏ బ్రాండ్స్ తో అయినా సరే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. మీకో విషయం చెప్పనా? నేను ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే ముందు నాకు ఇలా వైట్ లిస్టింగ్ ఉంటుంది, ఇలా ప్రాసెస్ చేసుకోవాలి అని అసలు ఎవ్వరూ చెప్పలేదు. నేనైతే చాలా మందిని అడిగానన్నమాట. నాకెవ్వరు గూడా చెప్పలేదు. పర్సనల్‌గా నేనే యూట్యూబ్‌లో వెతికి, వెతికి ఒక్కో వీడియో ఒక గంట సేపైనా సరే చూసి ప్రతీదీ తెలుసుకొని ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ అంతా చేసుకున్నాను. సో, నాలాగా మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేసే ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ముందు మీరు వైట్ లిస్టింగ్ ప్రాసెస్ చేసుకునే ముందు మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అవ్వాలి. తర్వాతనే ఈ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. అంతకంటే ముందు మీరు ఒక బ్రాండ్ కి క్రియేటర్ గా అప్రూవ్ అవ్వాలంటే మీకు ఇన్‌స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ వీడియోస్ పోస్ట్ చేసి ఉండాలి. సో మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. మీకు ఇన్‌స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ 1000 ఫాలోవర్స్ ఆర్ 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీ ఇన్‌స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ మినిమం 4-5 వీడియోస్ అయినా పోస్ట్ చేసి ఉండాలి. ఎందుకంటే మీరు బ్రాండ్ కి అప్రూవ్ అయ్యే ముందు వాళ్ళు మీ పేజ్ లో చెక్ చేస్తారు, అసలు వీడియోస్ ఉన్నాయా లేవా అని. వాళ్ళకి వీడియోస్ కనిపించాలి కాబట్టి మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తుండాలి. ఫాలోవర్స్ రావాలంటే మీరు ముందుగా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఆ వీడియోస్ ని ఎలా పోస్ట్ చేయాలంటే మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. సో మీరు రెగ్యులర్ గా ఆన్లైన్ లో ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటారు. సో ఫ్లిప్‌కార్ట్ లో కానీ, మింత్రాలో కానివ్వండి, మీరు చేసిన షాపింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్ లింక్స్ అనేవి మీషోలో వెతకండి, ఖచ్చితంగా దొరుకుతాయి. సో మీరు ఆ లింక్స్ తీసుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. సో వీడియోస్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తూ ఉండండి. మీకు 1000 ఫాలోవర్స్ వెంటనే వచ్చేస్తారు. ఫాలోవర్స్ ని ఎలా తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బ్రతిమలాడి తెచ్చుకుంటారా, వీడియోస్ పోస్ట్ చేసి తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం. మీరు గనక మీషో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు ఒక కంప్లీట్ గైడ్ లాగా పనిచేస్తుంది. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీషో క్రియేటర్ క్లబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి అనే ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ సెర్చ్ బార్లో చూసారా, ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని వస్తుంది. ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. మీషో క్రియేటర్ క్లబ్ పేజ్లో 130K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీకు హైలైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎఫ్ఏక్యూస్, గ్రోత్ టిప్స్ ఇవన్నీ. సో ఇక్కడ స్టార్ట్ హియర్ అనే దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మీషో క్రియేటర్ క్లబ్ లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకి చాలా క్లియర్ అండ్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ జాయిన్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయిపోవచ్చు చాలా సింపుల్ గా. సో దీనిపైన ఫస్ట్ మీరు ఇలా జాయిన్ ద ప్రోగ్రామ్ అని దానిపైన మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు సైన్ అప్ కి
ఫోన్ నెంబర్ అడుగుద్ది. సో, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇవ్వగానే ఓటీపీ అడిగిద్దనమాట. ఓటీపీ ఎంటర్ చేశారంటే మీరు డైరెక్ట్‌గా మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అయిపోతారు. సో, ఇక్కడ మనకి బయోలో 5 లింక్స్ ఇచ్చున్నాయి చూసారా? సో, ఇందులో ఫస్ట్ లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. జాయిన్ మీషో క్రియేటర్ క్లబ్ అని. సో, ఈ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ నొక్కేసేయండి. మీరు డైరెక్ట్‌గా మీషో క్రియేటర్ క్లబ్ పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోతారు. సో, నేనైతే ఆల్రెడీ మీషో క్రియేటర్ క్లబ్‌లో మెంబర్‌ని కాబట్టి నాకు డాష్‌బోర్డ్ ఇలా వస్తుందన్నమాట. కాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌ని కనెక్ట్ చేయలేదు ఇంకా. సో, మీకిప్పుడు చూపిస్తాను ఇన్‌స్టాగ్రామ్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలని. సో, ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది చూసారా? రీకనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ అని. సో, ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను. సో, ఇచ్చేసి ఇక్కడ మీరు లాగిన్ దాని పైన క్లిక్ చేశారంటే ఇప్పుడు మీరిక్కడ అలో పైన క్లిక్ చేయాలి. అలో పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఆటో డీఎం అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఇన్‌స్టాగ్రామ్‌కి మీ మీషో క్రియేటర్ క్లబ్‌ని ఆటో డీఎంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకు అన్నీ కూడా డిఫాల్ట్ ట్రిగ్గర్ వర్డ్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడ కస్టమ్ ట్రిగ్గర్ వర్డ్స్ అని ఉన్నాయి. ఇక్కడ మీకు ఏవైనా సరే ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. ఇక్కడ లింక్ అని. సో, ఆల్రెడీ ఇక్కడ లింక్ అనేది ఉంది కాబట్టి సో, మీకు నచ్చిన వర్డ్ సరే ఏదైనా ఇవ్వచ్చు. సో, ఫాలోవర్స్ మీ రీల్స్‌కి ఏ వర్డ్‌తో కామెంట్ చేస్తే లింక్స్ వెళ్తాయి అని మీరు అనుకుంటున్నారో ఇక్కడ అలాంటి వర్డ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళు కామెంట్ చేస్తారు కదా! కామెంట్ చేసినప్పుడు కామెంట్‌కి రిప్లై కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ ఇక్కడ మనకి సెంటెన్స్ రాసి ఉంది కాబట్టి డైరెక్ట్‌గా మీరు ఇక్కడ డన్ క్లిక్ చేయండి. సో, మనకి ఆటో డీఎం ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయినట్టే. సెండ్ ప్రొడక్ట్స్ టు డీఎం. సో, చూసారు కదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సెలెక్ట్ పోస్ట్ అని వచ్చింది. అంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇప్పటికి ఒక పోస్ట్ కూడా నేను పోస్ట్ చేయలేదన్నమాట. అందుకని ఇక్కడ నాకు యూ డోంట్ హావ్ ఎనీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని చూపిస్తుంది. సో, గో టు యువర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ క్రియేట్ వన్ నౌ అని చూపిస్తుందన్నమాట. సో, మనం అక్కడ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ గో టు హోమ్. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు మనకి వచ్చేసామన్నమాట. డాష్‌బోర్డ్ మీషో క్రియేటర్ క్లబ్ డాష్‌బోర్డ్‌కి వచ్చేసాము. ఇలా మీరు ఈ ప్రాసెస్‌లో మీషో క్రియేటర్ క్లబ్‌లో చాలా ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ముందుగా మీకు చెప్పినట్టుగా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ మినిమమ్ 4-5 రీల్స్ అయినా పోస్ట్ చేసి ఉండాలి. సో, ఇప్పుడు నేను మీకు వైట్ లిస్టింగ్ ప్రాసెస్ ఎలా చూసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకండి. సో, ఫస్ట్ మీరిక్కడ మీషో యాప్ ఓపెన్ చేయండి. మీషో యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు అకౌంట్ అని కనిపిస్తది. చూసారు కదా! సో, మనం ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ మీషో క్రియేటర్ క్లబ్ ఇక్కడ మీకు ఈజీగా డిస్‌ప్లే అవుతది. ఇలా ఓపెన్ చేశారంటే మనం ఇందాక కనెక్ట్ చేసుకున్న మీషో క్రియేటర్ క్లబ్ పేజ్ అన్నమాట ఇది. ఒకసారి ఇలా బ్యాక్ ఎళ్ళిపోండి. సో, మీరిక్కడ అకౌంట్ పైన క్లిక్ చేశారు కదా! సో, ఇక్కడ మీరు హెల్ప్ సెంటర్ పైన క్లిక్ చేయండి. హెల్ప్ సెంటర్ పైన క్లిక్ చేశారంటే మనకిక్కడ డౌన్‌లో బ్రౌజ్ ఆల్ హెల్ప్ టాపిక్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మీరు బాటమ్‌లోకి వెళ్ళిపోయారనుకోండి. ఇక్కడ కంటెంట్ క్రియేటర్ సపోర్ట్ అని కనిపిస్తుంది చూసారా? లాస్ట్‌లో ఈ కంటెంట్ క్రియేటర్ సపోర్ట్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వాట్ ఈస్ మీషో క్రియేటర్ క్లబ్? హౌ డు ఐ జాయిన్? అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, మీరు ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ హౌ కెన్ ఐ గెట్ మై అకౌంట్ వైట్ లిస్టెడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! మనకి కంప్లీట్‌గా వీళ్ళే మనకి మెన్షన్ చేసి ఉన్నారన్నమాట. ఆల్ మీషో క్రియేటర్ క్లబ్ క్రియేటర్స్ ఎంజాయ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఆటోమేటిక్ వైట్ లిస్టింగ్ యాస్ సూన్ యాస్ దే క్రియేట్ దేర్ ఫస్ట్ పోస్ట్. అంటే మీషో క్రియేటర్ క్లబ్‌లో మెంబర్‌గా జాయిన్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పోస్ట్ చేసిన ఫస్ట్ రీల్‌ని మీషో క్రియేటర్ క్లబ్‌లో ఆటో డీఎంకి కనెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్‌గా మీ నంబర్ అనేది వైట్ లిస్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. దిస్ వైట్ లిస్టింగ్ ఎన్షూర్స్ హాజల్ ఫ్రీ ఆర్డర్స్ అండ్ రిటర్న్స్. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది అన్నమాట. సో, వీళ్ళే ఇక్కడ మనకి చాలా క్లియర్ అండ్ కట్‌గా మెన్షన్ చేశారు. మన వైట్ లిస్టింగ్ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళే చేసేస్తారని. సో, ఇక్కడ మనకి బాటమ్‌లో కూడా సపోర్ట్ చార్ట్ కూడా ఉంటుందన్నమాట. మీరు ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని
వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఆర్ కాల్ బ్యాక్ అనే ఆప్షన్ నొక్కినా కూడా మనకి కాల్ బ్యాక్ వస్తుంది. ఇంత మంచి ఛాన్స్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. సో, ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్పిందంతా కూడా ప్రాసెస్ అర్థమయిందని అనుకుంటున్నాను. సో, ఇంకా కూడా ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, నేను మీకు చెప్పినట్టుగా 7 డేస్ రిటర్న్ విండో పీరియడ్ అయిపోయినా కూడా ప్రొడక్ట్స్‌ని ఎలా రిటర్న్ చేయాలి అనేది కూడా నేను ఇదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో, నెక్స్ట్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఇలా మీ ఫస్ట్ పోస్ట్‌ని మీషో క్రియేటర్ క్లబ్‌లో యాడ్ చేసి ఆటో డీఎం కనెక్ట్ చేయగానే మీ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా వైట్ లిస్టింగ్ అయిపోతుంది. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మాకు గూగుల్ ఫార్మ్స్ పంపించడము, అది ఫిల్ చేయడము ఇదంతా ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేశారు కాబట్టి వైట్ లిస్టింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. మీ నెంబర్ వైట్ లిస్ట్ అవ్వడానికి మినిమం 10-15 డేస్ టైం పడుతుంది. అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. సో, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాలి. సో, టైం వేస్ట్ చేయకుండా మీ దగ్గరున్న ప్రొడక్ట్స్‌తో వీడియోస్‌ని షూట్ చేసి కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయండి. మీ నెంబర్ వైట్ లిస్ట్ అయిన తర్వాత మీషో నుండి మీకు మెయిల్ వస్తుంది. మీ నెంబర్ వైట్ లిస్ట్ అయిందని. సో, అప్పుడు మీరు మీషోలో అన్‌లిమిటెడ్‌గా ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేసుకొని రిటర్న్ చేయొచ్చు. మీ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వదు. ప్రొడక్ట్స్‌ని రిటర్న్ చేసే ముందు ప్రతి ప్రొడక్ట్‌కి ట్యాగ్ మాత్రం అలానే ఉంచాలి. ట్యాగ్ ఎక్కడైనా మిస్ అయితే మాత్రం రిటర్న్స్ అస్సలు తీసుకోరనమాట. సో, ఇది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వీడియోస్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయాలి. ఎక్కడ కూడా మీరు బ్రేక్ ఇవ్వకూడదు. నేను ఖచ్చితంగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకొని స్టార్ట్ చేయండి. చూసారుగా, ఇకపై మీ అకౌంట్ బ్లాక్ అవుతుందనే భయం లేకుండా మీషోలో ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకొని మీషో రివ్యూస్ వీడియోస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఈ 7 డేస్ రిటర్న్ విండో పీరియడ్ పైనే ఉంటుందన్నమాట. ఎవరైతే కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.